నమస్కారం. నిజంగా ఈ భూమిపూల్లో ఈ స్వామివారి సమీపంలో పుణ్యక్షేత్రంలో ఈరోజు గోదాదేవి కళ్యాణ ఉత్సవానికి నేను రావటం అది నిజంగా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటిది నాకు జరగదు. నేనే కాదు, ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి అనేవాడికి ఒక ప్రత్యేకత ఉంది. మన మనసులో కలిగిన భావాలు కానీ మనం ఏదైనా చేయాలనుకుంటే కానీ మనం చేయగలం, కానీ పశువులు అలా చేయలేవు. అంతేతే అన్ని జన్మల్లోనూ కూడా మానవ జన్మ ఎందుకు గొప్పది అంటే అందుకే గొప్పది. మనం ఏదైనా సరే ఒక యజ్ఞం చేయాలన్నా, ఒక నోము చేయాలన్నా, లేకపోతే ఒక సేవా కార్యక్రమం చేయాలన్నా, కళ్యాణం చేయాలన్నా, ఆధ్యాత్మిక కార్యక్రమం చేయాలన్నా మనం చేయగలం. ఇంకేంటే మనం అన్నిటికంటే కూడా ఈ చూడు మెట్లు అన్నిటిలోనూ పై మెట్లో ఉన్నాం మనం, అంటే మానవ జన్మ అనమాట. ఆ మానవ జన్మలో ఆ మెట్ల నుంచి ఇంకొక పెద్ద పై మెట్టుకి అంటే స్వామి దగ్గర చేరుకోవటానికి దీన్ని ఏమంటారంటే తెలుగు మన ఇంగ్లీష్లో రిలిజియన్ అంటారు. రిలిజియన్ అంటే కలవటం. రిలిజియన్ అంటే స్వామి దగ్గర నుంచి మనకు జన్మించాడు, కానీ మళ్ళీ ఆయన చేరుకోవాలనుకున్నట్లయితే మనం చేసే సత్కర్మల వల్లే అది సాధ్యం. సత్కర్మలు అంటే ఏంటి? సత్కర్మ అంటే 10 మంది ఏదైతే మంచి కావాలని మనం కోరుకుంటామో అలాంటి భావాలు కలగటం, అలాంటి పనులు చేయటం, వాటిని ఏంటంటే సత్కర్మ అంటారు. అంటే మనిషిగా పుట్టిన తర్వాత కొంత దుష్కర్మలు చేస్తుంటారు. ఆ దుష్కర్మలు చేసినట్లయితే ఆ పైకి నుంచి ఇంకా కిందకు వచ్చేస్తారు నెక్స్ట్ జన్మలో, ఇంకా పైకి వెళ్ళ ఉండదు. అంటే మనం చేసే పనులు అనేవి మనకే. అంటే చూడండి, యద్భావం తద్భవతి అంటారు. మన భావన ఎలా అయితే మంచి భావన కలిగినట్లయితే మంచి ఫలితం వస్తుంది. అందులో ఏంటంటే మనం చేయవలసిన ఏంటంటే త్రికరణ శుభ్రత చేయండి అంటారు. వివాహాలు చేసుకున్నప్పుడు కూడా ఏంటంటే మనస వాచ కర్మణ ఏ పనైనా సరే ఈ 3 కరెక్ట్గా చేస్తేనే, అంటే మనసులో ఏది కాలుతుందో భావన అది మాట్లాడుతూ ఏం మాట్లాడతామో అదే చెయ్యాలి. చాలా మంది ఏంటి, ఎందుకు నేను ఉన్నాను కదా నీకు ఏం ప్రాబ్లం ఉంది అంటారు. టైం అయినప్పుడు సైడ్ అయిపోతారు. అది కాదు. అంటే ఏంటి దాన్ని ఏమంటారంటే మాకు పల్లెటూరులో మనం ఇవ్వం అనమాట, పెళ్లి మీద పప్ప అంటారు అనమాట. అంటే నెత్తి మనం ఆ యొక్క స్వీట్ పెట్టడం తీసేయమాట. కానీ అది మంచిది కాదు. ఏదైతే మన మనసులోంచి అంటే ఏంటి, ఎవ్రీ వర్డ్ షుడ్ కమ్ ఫ్రమ్ ది ఇన్నర్ పార్ట్ ఆఫ్ యువర్ హార్ట్. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఏ మాట అయినా సరే మనం అనేటప్పుడు ఏంటంటే మనస్ఫూర్తిగా అనాలి. నేను నీకు హెల్ప్ చేస్తాను అంటే చేయాలి. లేదు అంటే బాబు నాకు కుదరదు నాయన, నాకు దండం పెట్టేసే చాలు. ఇంకేంటే మాట తప్పడం అనేది అది మన యొక్క మంచి లక్షణాల్లో సత్కర్మంలో ఒకటి కాదు. మరి చూడండి, శ్రీరామచంద్రుడు మరి నిజంగా తండ్రి మాటకి మా జవ దాటకుండా తెల్లారు లేస్తే ఆయనకి పట్టాభిషేకం అండి శ్రీరామచంద్రుడికి. మరి తండ్రికి ఇచ్చిన మాటకి దృష్టిలో పెట్టుకుని ఆయన ఏం చేశాడంటే అడవులకి వెళ్ళిపోయి వెళ్తే ఇప్పుడైతే ఎవరైనా వెళ్తారండి. అందుచేత ఎప్పుడో రాముడు ఇప్పటికీ మన శ్రీరామనవమి రామ కళ్యాణాలు చేస్తున్నాం. అంటే అంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం అనేది పిల్లలకి మనం డెవలప్ చేయాలి. అది నేను కోరుకునేది. నేను ఇప్పుడు ప్రస్తుతం నేను రిటైర్ అయిపోయాను, 8 సంవత్సరాలు అయింది. కానీ ఇంట్లో ఒక్క క్షణం నేను ఉన్నాను. అంతా కూడా ఏంటంటే పిల్లలకి ఎవరికైనా సరే నా ధైర్యంలో ఏముంటుంది అంటే ఈ రోజు ఎవరికైనా ఒక 2 మంచి పనులు చేయాలి. ఏమిటి మరి 2 మంచి పనులు అంటే, నా వల్ల నేను పెన్షనర్ని, నేను ప్రజల యొక్క డబ్బులు నేను తీసుకుంటున్నాను, అంటే ప్రజలకి నేను చేయాలి. అది అంటే నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చుంటే రోజు వెళ్ళిపోతుంది. కానీ అంటే అది అవన్నీ కాదు, మనం చేసే పని మనం చేయాలి, మంచి పని చేయాలి. మంచి పని చేసేవాడు ఎప్పుడు కూడా దైవం మనకి మన ఎందు ఉంటాడు. మరి నాకు అవకాశం ఇచ్చారు. మరి నిజంగా ఇంకా మాట్లాడాలనుకున్నట్లయితే మాట్లాడడానికి ఏంటంటే సమయం ఉంది. కానీ మీరందరూ కూడా మరొకసారి నేను అవకాశాలు తీసుకుంటాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి బాలాజీ గారి సార్కి, మరి వారి యొక్క నిజంగా ధర్మపత్ని మొన్న కూడా నేను చెప్పాను, చాలా నిజంగా ఒక మంచి పని మగాడు చేయాలంటే ఆడవాళ్ళ సహకారం ఉంటేనే చేయగలం. అందుచేత ఆవిడకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఇద్దరికీ కూడా నమస్కారాలు చేసుకుంటూ మనకి అవకాశం ఇచ్చినందుకు మీరందరికీ కూడా ఈ గోదాదేవి కళ్యాణానికి వచ్చిన ప్రతి వారికి కూడా మీ ఇంట్లో శుభం జరగాలని, మంచి జరగాలని, మీ ఏదైతే మనస్సులో మీరు మనస వాచ కర్మాణ మీ కళ్యాణంలో పాల్గొన్నారో
మీరందరికీ కూడా మీరు అనుకున్నట్టుగా అన్ని జరగాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ సంక్రాంతి వచ్చే సంక్రాంతి మీ అందరూ కూడా మీ జీవితాల్లో మంచి జరగాలని కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి అని ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. నమస్కారం.